శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 2వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు. గురువారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. श्री महालक्ष्मी उपासमहे
स्वामी महाप्रभो श्रीराधेको सूर्य ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ओंकार मंत्र संयुक्तो नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षं तस्मै नकाराय नमो नमः। భక్తమాశ్రేంద్ర కూడా విజ్ఞప్తి, కార్తీక మాసం ద్వితీయ దినం ముందు అంటే రెండో రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాలం నుంచి కూడా విశేష అభిషేక కార్యక్రమాలు కూడా జరిగినాయి। ఈరోజు స్వామివారికి ప్రాతకాలంలో మహన్యాసపూర్వకంగా ఏకాగ్రతాభిషేకం చాలా విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొన్నారు। అంతేకాకుండా ఈరోజు స్వామివారికి 11 లీటర్ల దధి అంటే ఆవు పెరుగుతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం। ఈ దధితో అభిషేకం చేయడం అనేది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, అట్లాగే మాతృదోషం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క దధితో అభిషేకం చేస్తే అనేక రకాల చర్మ వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అభిషేక ప్రభావం చేత అవన్నీ కూడా తొలగిపోతాయి। పరమేశ్వరుడు చంద్రుడికి ఇచ్చినటువంటి అభయం వల్ల మనకి కొన్ని క్షేత్రాల్లో ఇక్కడ సోమనాథం కానీ, అట్లాగే మండపేట దగ్గర సోమేశ్వరుని క్షేత్రం కానీ, ఈ యొక్క శరీర యొక్క పొడంతా ఎట్లయితే పొడ రాలుతూ ఉంటుందో అట్లా శివలింగానికి కూడా పొడ రాలుతూ ఉంటుంది। ఆ సోమేశ్వర అనే క్షేత్రంలో ప్రతి అమావాస్యకి కూడా బెరుడుగా ఈ యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి తుప్పులాగా వదులుతుంటుంది శివలింగానికి। మరి అటువంటి స్వామివారు చంద్రుడి నుంచి సంగ్రహించినటువంటి చంద్రుడి యొక్క దోషాన్ని సంగ్రహించి ఆయన తను స్వీకరించి తను అభిషేకంతో పునీతుడైనాడు। అంటే అభిషేకం దధితో ఆవు పెరుగుతో అభిషేకం కనుక చేస్తే శరీరం మీద చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి। అంతేకాకుండా
మాతృదోషం ఉంటుంది కొంతమందికి. అంటే తల్లి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల తల్లి పిల్లవాడిని బాధించడము, పిల్లవాడు తల్లిని బాధించడము, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ఈ అభిషేకం, దధితో అభిషేకం చేయిస్తే ఆ దోషాలు తొలగిపోయి తల్లి కొడుకుల మధ్య అన్యోన్యత కలిగి, అంతేకాకుండా పిల్లవాడి వల్ల కలిగేటువంటి జన్మత అంటే పూర్వజన్మలో వాళ్ళు చేసిన కర్మ వల్లని కూడా తొలగిపోయి, అంతేకాకుండా పూర్వజన్మలో యొక్క తల్లి యొక్క అనుగ్రహం చేత తల్లి చేసిన పాపకర్మలన్నీ కూడా పిల్లవాళ్ళకి ఆపాదించబడతాయి. అది యొక్క చంద్రుడి యొక్క దోషం వల్ల ఈ తల్లి యొక్క దోషాలను కూడా తొలగిపోవడానికి ఈ అభిషేకం చేస్తే తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క అభిషేక కార్యక్రమం ఈ రెండో రోజున యమ విద్య అని చెప్పి మనంతా కూడా చెప్పుకుంటాం. ఈ యమ విద్య అంటే ఏమిటి? యముడు తన చెల్లికి ఇచ్చినట్టు అభయం అన్నమాట. ఎవరైతే ఇవాళ అక్కా చెల్లెళ్ళకి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి యమనరకం నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే యముడు యొక్క అనుగ్రహం కలిగి యమలోక దర్శనం కలగకుండా స్వర్గాది పుణ్యలోకాలు కలగాలి అంటే ఇవాళ రోజున అన్నా చెల్లెళ్ళు వెళ్ళి అన్నగారింటికి చెల్లెళ్ళింటికి వెళ్ళి చెల్లికి పసుపు కుంకుమ పెట్టి చక్కగా భోజనం చేసి చెల్లిని ఆశీర్వదించడం, అక్క అయితే ఆశ్రయింపజేయబడడం ఇట్లా జరుగుతుంటాయి. వాళ్ళ అటువంటి యమ విధి అంటారు దీన్ని. ఈ రోజున ఇంత విశేషం ఉంది. అంతేకాకుండా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా వాళ్ళ విశేషమైన రాజయోగం కలుగుతుంది. శరీరం మీద నుండి చర్మ వ్యాధులను కూడా తొలగిపోయి శరీరంలో రుగ్మత అంటే తెలియని బాధలు, మానసిక బాధలు, శారీరక బాధలను కూడా తొలగిపోయి పరమేశ్వరానుగ్రహం కలగడమే కాకుండా చాలా విశేషమైన ఫలితం పొందుతారు. వాళ్ళ అభిషేక ఫలితం ఇటువంటిది ఇవాళ. కావున భక్తులందరూ కూడా సర్వసుఖాలు కూడా పొందాలని కోరుకుంటూ ఆలయ ప్రధానచ్యుడుగా చింతలపాడు వెంకటపద్మ శాస్త్రి, అట్లాగే సహాయచ్యుడుగా నాగ వెంకట పవన్ కుమార్ శర్మచే ఆలయ దేవస్థాన కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులంతా కూడా చాలా విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రులయ్యారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.